సో యాక్ట్రెస్ నిధి అగర్వాల్ గారు ఈ రోజుల్లో చాలా మంచి ఫాలోయింగ్తో సినిమా నటిగా తెలుగు సినిమాల్లోనూ అలాగే సౌత్ ఇండియన్ సినిమాలో బాగా రాణిస్తున్నారు. సో మరి ఆవిడ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక హైలైట్ కామెంట్స్ చేశారనమాట. అవి చాలా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు సోషల్ మీడియాలో. ఆవిడ ఇచ్చిన ఎలివేషన్ స్కై లెవెల్ అని చెప్పొచ్చు. సో అసలు ఆవిడ ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి, అసలు ఏ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి హీరో హీరోయిన్స్ అని కాకుండా, అంటే సెలబ్రిటీస్ అని కాకుండా సాధారణ ప్రజలు మాట్లాడితేనే ఆ ఒక వీడియోని లక్షలాది మంది షేర్లు కానీ లైకులు కానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడో రియల్ లైఫ్లో అంత మంచి పేరుంది. దానికి తోడు రాజకీయాల్లోకి వచ్చి కూడా అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఇక్కడంటే ఏదో ఒక దాంట్లో ఒక చిన్న చెడ్డ పేరు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈయన అట్లా కాకుండా ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా లేకపోతే సినిమాలు చేసినా రియల్ లైఫ్లో అయినా రాజకీయాల్లో కూడా ఇంత తొందరగా పాజిటివ్ అనేది రావడం అనేది చాలా అద్దుగా జరుగుతుందన్నమాట. సో మరి నిధి అగర్వాల్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఆ విధంగా అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఇదంతా కూడా పక్కన పెడితే ఒక సినిమాలో హీరో క్యారెక్టర్కి ఇచ్చేటటువంటి ఒక ఎలివేషన్ లాగా నిధి అగర్వాల్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం జరిగిందనమాట. సో చాలామంది ఇది విన్న తర్వాత సినిమాల అవకాశాల కోసం ఈ విధంగా మాట్లాడుతుంది మనం కూడా అనుకున్నారు. అలాంటి అవసరం కూడా ఆమెకి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ లైన్గా సినిమాలు చేస్తూనే వెళ్తూ ఉన్నారు, మంచి మంచి స్టార్ హీరోలతోనే చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా సినిమాల కోసం పవన్ కళ్యాణ్ గారి పొగుడుతుంది అంటే అందులో కూడా నమ్మడానికి లేదు. కాకపోతే ఆల్రెడీ ఒక సినిమా చేశారు, హరిహర వీరమల సినిమాలు ఇద్దరు కలిసి చేశారు కాబట్టి సో ఆ అభిమానంతో దగ్గరుండి చూసింది కాబట్టి ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పుండొచ్చు. సో రాజకీయాల్లో ఆయన ఇంత మంచి పాజిటివ్గా ముందుకెళ్తున్నారు అండ్ ఒంటరిగా కలబడి కొట్లాడే శక్తి కూడా ఆయనకు ఉంది. ఫ్యూచర్లో పిఎం అయినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదనే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరిగిందనమాట. సో చాలామంది ఇది విన్న తర్వాత సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు అండ్ నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు ఎంత పాజిటివ్ ఉంటుందో దానికి డబుల్గా నెగిటివ్ కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా. అది సినిమా విషయంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. సో తను ఈ విధంగా చెప్పిన తర్వాత ముందుగా అసలు సింగిల్గా వచ్చి గెలవమనండి, ఆ తర్వాత ఈ సీఎం కానీ పిఎం కానీ చూసుకుందామని చెప్పేసి కొంతమంది, ఈ పొత్తులోంచి బయటకు వచ్చి గెలవమని కొంతమంది, అదేవిధంగా అసలు ఫస్ట్ రాష్ట్రానికి ఒక సీఎం అయ్యి చూపించమనండి, ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసి కొంతమంది, ఇంకొంతమంది అసలు ఈ కూటమంతా కూడా వదిలేసి సింగిల్గా వచ్చి కనీసం ఒక కార్పొరేటర్గా గెలిచి చూపించమనండి, అప్పుడు చూద్దామని చెప్పి ఇట్లా రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి. అండ్ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు, వీడియోని మాత్రం చాలా చాలా అభిమానంతో షేర్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అవుతాడని కూడా మనం ఎప్పుడు కూడా అనుకోలేదు, ఎమ్మెల్యే గెలుపొందడానికి కూడా మనం అనుకోలేదు. సో దేన్ని కూడా మనము ఇది అవుతుంది అవ్వదు అనే విధంగా అయితే ముందుగా చెప్పలేం. తన రాతలో రాసి ఉంటే అండ్ జనాలు ఆదరిస్తే ఖచ్చితంగా అవుతుండే. మనం చూస్తూ ఉన్నాం అసలు ఆయన గెలుపొందినప్పుడు కూడా అసలు ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు రాజకీయాలు అంటే తెలుసా, ఏం చేస్తాడో చేయడో అని చెప్పేసి అనుకున్నారు చాలామంది. కాకపోతే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూసి అరే రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా పనులు చేయలేరేమో అనే స్థాయికి ఆయన ఎదిగిపోయాడు. సో అదేవిధంగా ఫ్యూచర్లో ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ గారి సపోర్ట్ ఫుల్గా పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఇటు రాజకీయాల పరంగా కావచ్చు, సనాతన ధర్మం పరంగా కావచ్చు. సో నెక్స్ట్ కాబోయే పిఎం ఆదిత్య యోగినాథ్ గారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఒకవేళ ఈయన జనసేన పార్టీ కాకుండా బీజేపీలోకి ఏమైనా వెళ్తే అక్కడ పిఎం అయ్యే అవకాశాలు ఉండొచ్చేమో చెప్పలేము. కాకపోతే ఇంకా ఈయన ఇదే విధంగా జనాలకు సేవ చేస్తూ ముందుకెళ్తే మాత్రం సీఎం అవుతారు, తర్వాత పిఎం కూడా అవుతాడని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.